ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ F15 5G. ఈ ఫోన్ ఒక కిల్లర్ ఫోన్ అయితే ఆ బడ్జెట్లో చాలా తక్కువ రేట్కి ఈ ఫోన్ అయితే సామ్సంగ్ తీసుకొని వస్తుంది. 5G ఫోన్ ఇది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. అంతేకాదు ఈ ఫోన్లో మీకు 4 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు, 5 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. అంటే ఫ్యూచర్ ప్రూఫ్ అనమాట. 4 సంవత్సరాలు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫుల్ HD AMOLED డిస్ప్లేతో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లే. అది కూడా నార్మల్గా బడ్జెట్లో మనకు అన్ని LCD డిస్ప్లేస్ తీసుకొస్తున్నాయి బ్రాండ్స్. 10,000, 11,000 ఆ బడ్జెట్లో ఫుల్ HD LCD డిస్ప్లేస్ చూస్తాం. దీనిలో మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, అది కూడా 9Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మొత్తం స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. బేస్ మోడల్ 4GB RAM 128GB స్టార్ట్ అవుతుంది. RAM LPDDR4X RAM, స్టోరేజ్ UFS 2.2తో వస్తుంది. స్పెసిఫికేషన్ అయితే ఫోన్ చాలా బాగున్నాయి. ఇంకా మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ లో మీకు ఫోన్ తో పాటు సిమ్ ఇంజెక్టర్ పిన్, టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇవే ఉంటాయి. చార్జర్ కానీ, స్క్రీన్ గార్డ్ కానీ, కేస్ కానీ ఇట్లాంటివి మీకు బాక్స్ లో అయితే ఏమి రావు. ఇంకా ఫోన్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ వీళ్ళ ఐకానిక్ S సిరీస్ డిజైన్ తీసుకొని వచ్చారు. ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మనం చూస్తుంటాం ఈ కెమెరా సెటప్. సో ఈ సేమ్ డిజైన్ ఈ ఫోన్ కి అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. వెయిట్ వచ్చేసరికి ఫోన్ ది 213 grams వెయిట్ అయితే ఉంది. ఈ ఫోన్ మీకు 6000 mAh బ్యాటరీతో వస్తున్నా గానీ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది మీకు మరీ హెవీ అయితే అనిపించట్లేదు ఫస్ట్ ఇంప్రెషన్ చేతిలో పట్టుకున్నప్పుడు. థిక్నెస్ వచ్చేసరికి ఫోన్ ది 9.3 mm థిన్ అయితే ఉంది. ఈ ఫోన్ మొత్తం మీకు 3 కలర్స్ లో వస్తుంది. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసరికి జాజీ గ్రీన్, అండ్ ఇంకొకటి వచ్చేసరికి గ్రూవీ వైలెట్ ఉంది, యాష్ బ్లాక్. మొత్తం 3 కలర్స్ అయితే ఈ ఫోన్ వస్తుంది. గ్రీన్ కలర్ కొద్దిగా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మీకు 6.5 inch ఫుల్ HD ప్లస్ సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ తో డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేసరికి హై బ్రైట్నెస్ మోడ్ లో మీకు 800 nits వరకు మీకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్ లో కూడా బాగానే కనిపిస్తుంది చెక్ చేసినప్పుడు. ఓవరాల్ గా మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి కొద్దిగా వైబ్రెంట్ గా కనిపిస్తుంటాయి కలర్స్. మూవీస్ మీరు ఇట్లాంటివి చూడాలనుకుంటే మాత్రం L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. ఓవరాల్ మీకు డిస్ప్లే మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. బెజల్స్ తో తగ్గిస్తే బాగుంది అనిపించింది. మిగతా ఏ విషయంలో డిస్ప్లే మన కంప్లైంట్ అయితే ఏం లేదు, చాలా బాగుంది డిస్ప్లే అయితే. అండ్ నెక్స్ట్ ఇంకోటి స్పీకర్ విషయానికి వస్తే మాత్రం ఇది సింగిల్ స్పీకర్ తో వస్తుంది. బాటమ్ లో మీకు సింగిల్ స్పీకర్ అయితే ఉంది. సో దీని నుంచి మీకు సౌండ్ అయితే చాలా లౌడ్ వస్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఏమి లేవు. డాల్బీ అట్మాస్ అయితే దీనిలో ఉంది. డాల్బీ అట్మాస్ వచ్చేసరికి హెడ్ ఫోన్స్ నుంచి వస్తుంది కానీ మీకు స్పీకర్ నుంచి అయితే రాదు. దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది, తీసేయలేదు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. 13 5G బ్యాండ్స్ ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 5G సపోర్ట్ తో వస్తుంది. మీరు 5G సిమ్ డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం ప్రాసెసర్ మీకు జనరల్ యూజ్కి మీరు బేసిక్ యూజ్ చేస్తున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నార్మల్గా మనకి బడ్జెట్ ఫోన్స్ ఫస్ట్ ఇంప్రెషన్ వాడుతున్నప్పుడు చాలా ల్యాగ్ అనిపిస్తుంటాయి. దీనిలో మీకు అంత ల్యాగ్ ఏం లేదు. మీరు యూజర్ ఎక్స్పీరియన్స్ మీరు జనరల్గా యూజ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం బాగానే ఉంది యూజర్ ఎక్స్పీరియన్స్ దీనిలో. ఇక గేమింగ్ విషయానికి వస్తే మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. మీరు హెవీ గేమింగ్ ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. బడ్జెట్ ప్రాసెసర్ ఇది. మీరు మీడియం గేమ్స్ అండ్ BGMI 40 FPS లో ఆడొచ్చు. చిన్న గేమ్స్ ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి అయితే మీరు బాగానే హ్యాండిల్ చేస్తుంది. మీడియం గేమ్స్ వరకు అయితే మీరు దీనిలో ఆడుకోవచ్చు. ర్యామ్ విషయానికి వస్తే LPDDR4X RAM తో వస్తుంది. స్టోరేజ్ UFS 2.2తో వస్తుంది. హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సో మీరు సెకండ్ స్లాట్లో మీరు సిమ్ కార్డ్ అని పెట్టుకోవచ్చు, డ్యూయల్ సిమ్ వాడాలనుకుంటే. లేకపోతే సెకండ్ స్లాట్లో మీరు మైక్రో SD కార్డ్ అని పెట్టుకుని 1 TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. బేస్ మోడల్ ఇది మీకు 4GB RAM 128GB వస్తుంది. సో మీరు 2 సిమ్లు పెట్టుకోవచ్చు, ఎందుకంటే బేస్ మోడల్ 128GB వస్తుంది కాబట్టి. అండ్ ర్యామ్ ప్లస్ కూడా ఉంటుంది. 4GB RAM ఉంటే మీరు ఇంకా 4GB RAM ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. రామ్ని ర్యామ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 6GB RAM మోడల్కి ఇంకొక 6GB RAM ని మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. టాప్ మోడల్ 6GB RAM 128GB వస్తుంది. నెక్స్ట్ ఇంకా దీనిలో ఇంకో హైలైట్ వచ్చేసరికి బ్యాటరీ అని చెప్పొచ్చు. దీనిలో మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అది కూడా 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది 1.5 hourలో ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. అండ్ మీరు యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ ఎంత హెవీ యూజ్ చేసినా ఫుల్ వర్కింగ్ ఈజీగా వస్తుంది. మాక్సిమం యూజర్స్కి 1.5 day కూడా బ్యాటరీ అయితే రావచ్చు. చాలా ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే ఈ ఫోన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి దీని నుంచి మీరు దీని పవర్ బ్యాంక్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఫోన్ నుంచి మీరు ఇంకో ఫోన్ ని ఛార్జింగ్ పెట్టాలన్నా కానీ పెట్టవచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉన్నాయి. 50 MP మెయిన్ కెమెరా f1.8 అపర్చర్ తో వస్తుంది. 5 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 13 MP కెమెరాతో వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే మాత్రం మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. మీకు కొన్ని శాంపిల్స్ చూడొచ్చు. నాకు డైనమిక్ రేంజ్ బాగా నచ్చింది. కలర్స్ కూడా సామ్సంగ్ కెమెరా మీకు బాగా వస్తాయి, కలర్స్ బాగుంటాయి. ఫోటోస్ కూడా కొద్దిగా వైబ్రెంట్ గా అనిపిస్తుంటాయి. డీటెయిల్స్ కూడా బాగున్నాయి. మెయిన్ కెమెరా నుంచి తీసిన ఫోటోస్ కొన్ని శాంపిల్స్ మీరు చూస్తుంది. ఇప్పుడు లో లైట్ లో కూడా మీకు లైటింగ్ బాగుంటే బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. కొద్దిగా లో లైట్ మరీ లో లైట్కి వెళ్తే కొద్దిగా నాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా మీకు డే లైట్ లో బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. లో లైట్కి వెళ్తే మాత్రం 13 MP కెమెరా కాబట్టి కొద్దిగా నాయిస్ అయితే మీరు ఫ్రంట్ కెమెరా నోటీస్ చేస్తారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు మాక్సిమం 1080p వరకు మాత్రం వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే 720 వరకు స్లో మోషన్
వచ్చిన వీడియో అయితే. ఇక కెమెరాస్ మీకు బ్యాక్ సైడ్ 3 ఉన్నాయి కదా, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. వీటి గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు. లైటింగ్ ఎక్కువ ఉంటే ఓకే, మీకు మరీ లో లైట్కి వెళ్తే మాత్రం అంత ఏం ఎక్స్పెక్ట్ చేయకండి వాటి నుంచి. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది One UI 6.1 మీద రన్ అవుతుంది. దాంతోపాటు మీకు నెక్స్ట్ 4 years స్టాండర్డ్ వర్షన్ అప్డేట్స్ అయితే దీనిలో వస్తాయి. ఆ ప్రైస్లో మీకు మ్యాక్సిమం ఏ ఫోన్ ఏ బ్రాండ్ ఇంతవరకు అయితే గ్యారెంటీ అయితే అప్డేట్స్ అయితే ఇవ్వదు. ఓన్లీ సామ్సంగ్ మాత్రం మీకు 4 years స్టాండర్డ్ అప్డేట్స్ గ్యారంటీ ఇస్తుంది. దాంతోపాటు 5 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా దీనిలో గ్యారంటీ అయితే ఇస్తుంది. అండ్ ఇంకా యూఐ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు కస్టమ్ యూఐ కాబట్టి యూఐలో ఉండే ఫీచర్స్ ఉంటాయి. లైక్ మీకు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపించదు. అండ్ సామ్సంగ్ డైలాగ్లో ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ ఫోకస్ అని ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మీ వాయిస్ కొద్దిగా ఇంకా బెటర్గా అవతల వాళ్ళకి అయితే వినిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొద్దిగా క్యాన్సిల్ చేస్తుంది. ఇంకా సెక్యూరిటీ పరంగా నాక్స్ సెక్యూరిటీ ఉంటుంది. హార్డ్వేర్ లెవెల్లో మీకు సెక్యూరిటీ ఉంటుంది. సామ్సంగ్ వ్యాలెట్ కూడా ఉంది. సామ్సంగ్ వ్యాలెట్లో మీరు చాలా పనులు చేయొచ్చు. మీరు డీజీ లాకర్ కూడా సామ్సంగ్ వ్యాలెట్లో యాడ్ చేసేసారు. సో దానిలో మీరు మీ డాక్యుమెంట్స్ పెట్టేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ భీమ్ యూపీఐ ఇట్లా మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఇవన్నీ మీరు సామ్సంగ్ వ్యాలెట్లో అయితే చేయొచ్చు. అండ్ పిక్ షేర్ కూడా ఉంటుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి మీరు ప్రైవేట్గా ఏదైనా మీరు షేర్ చేయాలనుకుంటే మీరు షేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి స్మార్ట్ హాట్స్పాట్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు యూఐలో. ఇది ఇండియాకి స్పెషల్గా తీసుకొని వచ్చారు. స్మార్ట్ హాట్స్పాట్ ఏంటంటే మీరు 1 time పాస్వర్డ్ మీ ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు. డైరెక్ట్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. అండ్ వాళ్ళు ఎంత డేటా యూజ్ చేస్తారు దాని డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. దాని తగ్గట్టు వాళ్ళని మీరు ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయొచ్చు. ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే హాట్స్పాట్ కనెక్ట్ అయితే మీ ఫ్రెండ్ మీ హాట్స్పాట్కి. ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే మీకు ఈ One UIలో అయితే ఉంటాయి. ఇక సెన్సార్స్ విషయానికి వస్తే మాత్రం అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు. ఏమీ వీళ్ళు సెన్సార్స్ అయితే స్కిప్ చేయలేదు. నార్మల్గా కొన్ని సెన్సార్స్ లేపేస్తుంటారు బడ్జెట్లో. దీనిలో అన్ని ఉన్నాయి. మ్యాగ్నెటోమీటర్ కానీ జైరోస్కోప్ కానీ యాక్సిలోమీటర్ కానీ అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కాకపోతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఇది మీకు బాగానే ఉంది. యాక్యురసీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్ది. ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే ఇది 2 మోడల్స్లో వస్తుంది. బేస్ మోడల్ 4GB RAM 128GBతో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 12,999 రూపాయలు. టాప్ మోడల్ వచ్చేసరికి 6GB RAM 128GBతో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 14,499 రూపాయలు. వీటి మీద మీకు 1000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. అంటే మీకు బేస్ మోడల్ 11,999 రూపాయలకు వస్తుంది. 12,000 రూపాయల లోపై ఫోన్ వస్తుంది. సేల్ వచ్చేసరికి మార్చి 4వ తారీఖు జరుగుతుంది. ఫస్ట్ సేల్లో కొన్న వాళ్ళకి చార్జర్ 1,699 రూపాయల చార్జర్ 299 రూపాయలకు వస్తుంది. ఇది ఓవరాల్గా అయితే మాత్రం సామ్సంగ్ F15 5G అన్బాక్సింగ్. అండ్ ఈ ఫోన్ మీకు చాలా ఆఫర్ చేస్తుంది. 12,000 రూపాయల లోపు సామ్సంగ్ మంచి బ్రాండ్ నుంచి అమలు సామ్సంగ్ మనకి ఇంత తక్కువ బడ్జెట్లో ఫోన్ తీసుకురాదు. తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్తో తీసుకొని వస్తుంది. నాకు బాగా నచ్చింది సాఫ్ట్వేర్ అప్డేట్స్. 4+5 సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తున్నాయి. 4 years ఆండ్రాయిడ్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్. దాంతోపాటు ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే తీసుకొని రావడం. ఆ బడ్జెట్లో మనకి అన్ని LCD డిస్ప్లేస్ ఉంటాయి. 98 సూపర్ AMOLED డిస్ప్లే తీసుకొని వస్తున్నారు. 6000 mAh బ్యాటరీ, 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇవన్నీ మీకు ఆ బడ్జెట్లో మీకు చాలా ఆఫర్ చేస్తుంది. 12,000 రూపాయలు ఒకవేళ మీరు మంచి బ్రాండ్ నుంచి మంచి డిస్ప్లే అండ్ బ్యాటరీ లైఫ్తో ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే చెక్ చేయొచ్చు. దీని కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్, ఆఫర్స్ ఇవన్నీ అక్కడ నుంచి మీరు మొత్తం డీటెయిల్స్ అయితే చెక్ చేయొచ్చు. ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.